ఏదో క్యాన్సర్ బీపీని వస్తే ఏదో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఓకే. అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి ఇన్ని కేసులు లేవు. కొంతమంది చాలా తక్కువ ఉండేవి. జబ్బు షుగర్ వచ్చిందంటే అంటే పెద్ద న్యూస్ అనుకున్నారు. ఇప్పుడు షుగర్ లేనోళ్ళు లేరు. ఊర్లో ఒకరుండేది, అప్పుడు ఒకరిద్దరు ఉండేవాళ్ళు. షుగర్ అంటే చూడు సన్నగా అయిపోతాడు అనేవాళ్ళు. ఇప్పుడు అది సో రైతు అంత కంఫర్టబుల్గా వాడికి కావాల్సిన ఫుడ్ వాడు పండించుకుంటా, ఆవులు, మేకలు, కోళ్ళు వాటన్నిటితో సహజీవనం చేస్తూ భూమికి భోజనం పెట్టి భూమి సారాన్ని కాపాడుతూ కెమికల్ ఫార్మింగ్స్ లేకుండా ఎత్తుకొని టౌన్ పక్కకి వెళ్ళొద్దురో ఈ డింగిరి జాంబికాలు పోవద్దురే. ఆ టౌన్ పక్కకి వెళ్ళావో డౌన్ అయిపోతావురా బస్తీ చిన్నవాడ ఇదో పాఠం. ఎంత అద్భుతం అది టౌన్ పోయితే. ఇప్పుడు చూస్తాము ఆ పీజీల్లో ఏందో సాంబార్ తింటా ఉల్లితెప్పులు వచ్చి మాట అనేవాళ్ళు. ఇప్పుడు టౌన్కి వెళ్ళకపోతే జరగదంటున్నారు అనే పరిస్థితికి వచ్చి ఎంత డేంజర్ కదా. టౌన్ పక్కకి వెళ్తే నువ్వు లేని అలవాట్లు వస్తాయిరా, పీస్ ఆఫ్ మైండ్ పోతుందిరా, నీకు ఫ్యామిలీ రిలేషన్షిప్ పోతాయి, సొసైటీ గురించి అర్థం కాదు. ఇక్కడ మనము 10 మందితో కలిసి 10 మందికి జాబ్ ఇచ్చి 10 మందితో కలిసి పనిచేసేది అద్భుతము. అందుకని వ్యవసాయము అత్యుత్తమమైంది. ఆహారం తయారు చేసేది, భూమితో కలిసి పనిచేసేది అది అద్భుతమైంది. అన్నిటికీ ఆడమ్మ కంటే భోజనం తయారు చేసేది గొప్పది కదా, చాలా గొప్పది.